సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. కొరాట చనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం సదర్మఠ్ బ్యారేజ్ ను ప్రారంభిస్తారు. రేపు మహబూబ్ నగర్, ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 18 గంటల వరకు టైం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలా తోరణం వరకు క్యూ లైన్ ఉంది. గురువారం వెంకటేశ్వరుని 64,064 మంది దర్శించుకోగా 30,663 మంది తలనీలాలు సమర్పించారు. ఉండి ద్వారా రూపాయలు 3.80 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూపాయలు 220 తగ్గి 1,43,400 వద్ద ట్రేడ్ అవుతుండగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 200 తగ్గి 1,31,450కి చేరుకుంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ఏకంగా రూపాయలు 4,000 తగ్గి 3,06,000 వద్ద కొనసాగుతుంది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వేలాది వాహనాలలో తరలి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఘట్టమ్మ దేవాలయం వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనాలను పార్కింగ్ స్థలాల వైపునకు మళ్లించారు. అటు ఘట్టమ్మ దేవాలయం భక్తులతో